यत्र योगेश्वरो कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. అయితే మనం కిందటి వారం 41వ కారిక దాకా చేసాము. కిందటి వారం మనం కవర్ చేసినవి సూక్ష్మ శరీరం గురించి ముఖ్యంగాను. పంచతన్మాత్రములు పంచభూతములు అనే విషయానికి వచ్చినప్పుడు పంచతన్మాత్రములకు అవి అవి సూక్ష్మములు, అవిశేషములు అనగా స్థూలములు కావు. స్థూలములు కావు అంటే అవి స్థూలములు కానివి, అంటే సూక్ష్మములైనటువంటివి నిత్యము ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి అర్థం. నిత్యము అనేది ఎలా ఉంటుంది అంటే లయ అయ్యేదాకా, అంటే సృష్టి అంతము అయ్యేటంత వరకు ఉంటుంది అని అర్థం. స్థూలములైనటువంటి పంచభూతములు కూడా ఏమవుతాయంటే అవి ఎప్పటికప్పుడు అంటే డిసింటిగ్రేట్ అవుతూ ఉంటాయి. ఏవైతే ఇవి పూర్తిగా మేనిఫెస్ట్ అవుతాయి అవి డిసింటిగ్రేట్ అవుతాయి అని చెప్పి ఇక్కడ ఈ రెండిటి మధ్యన తేడా ఉంటుంది. అది కాక మనం చూసినది ఏంటంటే ఈ సృష్టి తీరులోని ఒక ప్రాణి పుట్టుక అంటే ఇక్కడ ప్రాణి ఎందుకు పుడుతుంది అనేది ఇక్కడ ఆ విషయం కంటే సూక్ష్మ శరీరము అనేది ఎలాగ అది ప్రయాణం కొనసాగిస్తుంది. సూక్ష్మ శరీరము పురుషుని కొరకు ఒక స్థూల శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఎందుకంటే సూక్ష్మ శరీరము దాని యొక్క ప్రవృత్తి ప్రయాణం చేయడమే. ప్రయాణం చేస్తూ కానీ అది జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందితే మోక్షము సిద్ధిస్తుంది. ఆ ప్రయత్నం చేస్తుంది. అలాగే కరణాలన్నిటికీ కూడా అది ఆశ్రయమై ఉంటుంది. అవన్నీ కూడా దీని ద్వారా పనిచేస్తాయి. అనగా పురుషుని కొరకు పురుషార్థమై భోగము కొరకు, అలాగే జ్ఞానము కొరకు సూక్ష్మ శరీరము దాని మానాన అదే ఏమి చేయలేదు కాబట్టి ఒక స్థూల శరీరము దానికి ఆశ్రయమై ఉండాలి కాబట్టి స్థూల శరీరాన్ని స్వీకరిస్తుంది. ఆ స్థూల శరీరం ఎలా పుడుతుందని చెప్పారు అంటే మాతా పితృజములైతుంది, దాని నుంచి వచ్చేటటువంటిది. అలాగే పంచభూతములు కూడా పాత్ర వహిస్తాయి. ముందరగా పంచభూతములు అలాగే సూక్ష్మ శరీరము రెండూ కలిసి ఒక రకమైనటువంటి శరీరముగా ఈ మాతా పితృజములైనటువంటిది అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఒక భౌతిక శరీరము దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ మూడు కలిపి ఒక శిశువుగా అవి జననం పొందుతాయి. ఇంకా ఏం చెప్తారు? మూడు కలిపినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి కూడా పోషకములు అనేటటువంటివి చేరుతాయి. అలాగే ఈ స్థూల శరీరంలోని రకరకాల అవయవాలు
ఎలాగ ఏర్పడతాయి అనేది కూడా అక్కడ వర్ణించడం జరిగింది. పంచభూతముల యొక్క పాత్ర ఏమిటి ఆ శరీరోత్పత్తిలోని? పృథివీ అనేది ఒక బేసిస్ ఇస్తుంది ధారణ. ఆపహ అనేది నీరు అనేది దగ్గర చేస్తుంది ఆ పదార్థాలను. తేజః అనేది పక్వము చేస్తుందని. వాయువు అనేది ఎదుగుదల ఇస్తుందని. ఆకాశం అనేది ఖాళీ జాగాలను ఇస్తుందని చెప్పి ఇలాగ పంచభూతముల యొక్క పాత్ర అందులో ఉంటుంది. ఇలాగ తర్వాత ఇంకేమున్నాయి నేర్చుకున్నది? సూక్ష్మ శరీరము అనేది ఎలా ఉంటుందంటేట అది ఎందులోకైనా ప్రవేశించగలదు. పర్వతాలైనా కూడా లోపలికి ప్రవేశించగలదు. దానికి అడ్డు లేదు. అలాగే జ్ఞానం పొందేటటువంటి వరకు అది అలా తిరుగుతూనే ఉంటుంది. మోక్షం పొందేదాకా. లేదు అంటే లయ అయ్యేటంత వరకు కూడా తిరుగుతూనే ఉంటుంది. అంటే మరుజన్మలలా పొందుతూ ఉంటుంది. ఓకే. సో, అది నేర్చుకున్నాము. ఇంకొకటేం తెలుసుకున్నాము అంటే, సూక్ష్మ శరీరము ఒకదానికి ఆధారపడి ఉంటుంది అని ముందరే చెప్పుకున్నాం. చిత్రం యథా ఆశ్రయం మృతే స్థాణ్వాదిభ్యః వినా యథా ఛాయ తద్వద్వినా విశేషైః న తిష్ఠతి నిరాశ్రయం లింగం. ఒక గోడ లేకుండా చిత్రము అనేది నుంచోవడం కష్టం. ఒక స్తంభం లేకుండా నీడ ఏర్పడడం అనేది కూడా అవ్వదు. స్తంభం ఉంటేనే నీడ ఏర్పడుతుంది. అలాగే స్థూల శరీరము అనేది లేకుండా సూక్ష్మ శరీరానికి అది చేయగలిగేటటువంటిది ఏది సాధ్యం పడదు. అది ఉంటేనే దానికొక కదలిక. అది ఉంటేనే దాని యొక్క పురుషార్థ ప్రయోజనం. ఇలాగా ఆధారపడి ఉండాల్సిందే ఇది అని ఇక్కడ అర్థం. అయితే ఇప్పుడు కొత్త కారికలోకి వెళ్తున్నాము. పురుషార్థ హేతుకం ఇదం నిమిత్త నైమిత్తిక ప్రసంగేన ప్రకృతేః విభుత్వయోగాత్ నటవత్ వ్యవతిష్టతే లింగం. పురుషార్థ హేతుకం ఇదం. పురుషార్థము కొరకే ఉన్నటువంటి సూక్ష్మ శరీరము నిమిత్త నైమిత్తిక ప్రసంగేన. నిమిత్తాలు అంటే ఏమిటో చెప్తాడు. దాని నుండి వచ్చేటటువంటి రిజల్ట్ నైమిత్తికము అవుతుంది. ఆ రెండిటి యొక్క నిమిత్తాలు అనగా కరణాలు అన్నమాట. నైమిత్తికము అనగా రిజల్ట్. రిజల్ట్ అంటే ఏంటంటే స్వర్గము వెళ్ళడము, లేకపోతే అదో లోకానికి చేరడము గాని, ఇవేవైనా అయినది ఫైనల్గా ఒక రిజల్ట్. ప్రకృతేః విభుత్వయోగాత్ నటవత్ వ్యవతిష్ఠతే లింగం. ఈ లింగం అనేది దాని అర్థము, లింగం అనేది సూక్ష్మ శరీరమే. ఏదైతే లయము అవుతుందో అది లింగము. ఈ లయము అయ్యేటటువంటిది ప్రకృతి యొక్క దాని యొక్క సర్వవ్యాపక శక్తి వలన విభుత్వయోగాత్. ఈ సూక్ష్మ శరీరం అనేది ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది, తిరగగలదు.
సో దానిని వినియోగించుకుంటుంది. సర్వవ్యాపక శక్తిని ఇది వినియోగించుకోగలదు. అలాగే ఒక నటుడి వలె ఎలా అయితే ఒక నటుడు రంగస్థలము ఎక్కినప్పుడు ముందర ఒక కృష్ణుడి వేషం మీద ఉన్నాడనుకుందాం. అదే నటుడు ఇలాగా తెర వెనక్కి వెళ్ళినప్పుడు వేషం మార్చుకుని మళ్ళీ ఆ వేదిక పైకి కొత్త అవతారంతో వస్తాడు. ఇలాగా ఉంటుందన్నమాట. సో దాని గురించి కొంచెం మనం చూస్తాము. ముందర కొంచెం చెప్పడం జరిగింది. ఈ సూక్ష్మ శరీరము పురుషార్థము కొరకే మోక్ష పర్యంతము గాని ప్రళయ పర్యంతము గాని ఉంటుంది. సూక్ష్మ శరీరము లింగ శరీరము స్థూల శరీరములోకి ప్రవేశించేది పురుషునికి భోగము లేక అపవర్గము అనగా మోక్షము కలిగించుట కొరకే. ఈ రెండిటిని కలిగించుట కొరకే సూక్ష్మ శరీరము అనేది అది స్థూల శరీరములోకి ప్రవేశిస్తుంది. అపవర్గ అనగా మోక్షము. శబ్దస్పర్శాదుల నుండి లభించు భోగములు ఇవి ఏమవుతాయి అంటే ఊర్ధ్వలోకానికి ఇది స్లైడ్ కొంచెం అటు ఇటు వచ్చినట్టుంది. అయితే ముందర ఈ స్లైడ్కి వెళ్దాం. లేకపోతే ఇప్పుడు నిమిత్తాలు నైమిత్తికాలు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. నిమిత్తాలు అనేటటువంటివి ఈ భావాలు అంటారు. ఇందాక నేను కరణాలు అన్నాను. కరణాలే కాదు, బట్ భావాలు. భావాలు అంటే ఏంటంటేట మనం పూర్వం కూడా చూసాం. బుద్ధి సృష్టిలోని ప్రకృతి నుంచి బుద్ధి వస్తుంది. మహత్. బుద్ధి నుండి అహంకారం పుడుతుంది. అహంకారం నుండి పంచతన్మాత్రములు, అలాగే ఇంద్రియములు వస్తాయి. పంచతన్మాత్రం నుంచి పంచభూతములు పుడతాయి. ఈ బుద్ధి అనేది దానిలోని కొన్ని భావాలు ఉంటాయట. బుద్ధి భేదములు అంటారు. దాని నుంచి తర్వాత చెప్తాడు బుద్ధి సర్గ, ప్రత్యయ సర్గ అంటే బుద్ధి నుంచి కలిగేటటువంటి సృష్టి. బుద్ధిలో 4 ఉంటాయి. మనం పూర్వం చూసాం ఆ భావాలు. అవి ఏంటంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అని చెప్పి. ఇవి సాత్విక బుద్ధికి సంబంధించినటువంటివి. ధర్మము పాటిస్తే ఊర్ధ్వలోకాలు చేరుతారు అంటాడు. జ్ఞానమును అనుసరిస్తే మోక్షము వరకు తీసుకెళ్తుంది. వైరాగ్యము అని అన్నప్పుడు ఈ సాంసారిక బంధాల నుండి విముక్తి పొందుట కొరకు ఉపయోగం. ఐశ్వర్యము అనేది నేను ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి అది నాకు ఉపయోగపడుతుంది. అంటే ప్రతిబంధాలు ఏవి ఉండవు. ఇందాక చెప్పినట్లు ఒక సూక్ష్మ శరీరం ఎలా అయితే పర్వతాల్లోకి దూసుకు వెళ్ళిపోగలదో అలా అన్నమాట. అష్టసిద్ధులు కలిగినటువంటిది ఐశ్వర్యం. అలాగే అధర్మాదులు అనగా అధర్మము, అంధకారము ఇక్కడే అధోలోకాలకు చేరేటట్టుగా చేస్తుంది. అది అజ్ఞానం వలన ఇక్కడే మళ్ళీ పునర్జన్మలాగా జన్మ తర్వాత జన్మలా పొందుతూనే ఉంటాం. రాగము వలన అంతే ప్రతిబంధకం ఇక్కడే ఉంటాము. అనైశ్వర్యము కోరికలకు మన యొక్క కదలికకు బంధం అనగా ఆపోజిట్. బేసికలీ ఐశ్వర్యం అంటే అటువంటి ప్రతిబంధకాలు లేకుండా వెళ్ళిపోవచ్చు.
దీని వలన ప్రతిబంధకాలు ఉంటాయి. అయితే నిమిత్తాలు చేసే పని ద్వారా లభ్యమయ్యే ఫలితము నైమిత్తికము. అనగా ఊర్ధ్వలోకములు మొదలగునవి నైమిత్తికములు. దేని ద్వారా? ఊర్ధ్వలోకములు ధర్మము నుండి వచ్చేటటువంటిది ఊర్ధ్వలోకము. ఈ సర్వవ్యాపి అయినటువంటి ప్రకృతి యొక్క దన్నుతో లింగ శరీరము నైమిత్తికములైన ధర్మాదులను వినియోగించుకుంటూ నైమిత్తికములను పురుషుని కొరకు చేరుతుంది. సో ఇది ఈ యొక్క సూక్ష్మ శరీరం యొక్క ప్రయాణము ఎలాగా నిమిత్తము నైమిత్తికము అనే రెండిటిని వాడుకోవడం చేత ఊర్ధ్వలోకాలుంటే ఏంటంటే అనగా బ్రహ్మలోకము, ప్రజాపత్య అనగా ప్రజాపతి యొక్క లోకము, సోమ అనగా సౌమ్య అనగా సోమ లోకము, ఇంద్రలోకము, గాంధర్వ, యక్ష, రాక్షస, పైశాచ. సో ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే రాక్షస, పైశాచ అనేటటువంటి ఊర్ధ్వలోకములు. ఇందులో ఏవైనా సరే చేరుతుంది ఆ సూక్ష్మ శరీరము ఆ ధర్మము అనేది పాటించడము చేత. బహుశా బాగా చాలా చక్కగా పాటిస్తే పై దాకా వెళ్ళిపోతుంది బ్రహ్మలోకము. మరీ మిగతా చాలా తక్కువ స్థాయిలో పాటిస్తే బహుశా పైశాచ లోకము చేరుతుంది కాబోలు. ఇవి 8 ఊర్ధ్వలోకములు. సో సూక్ష్మ శరీరము ఒకసారి స్థూల శరీరము చేరాక దాని యొక్క ప్రవర్తన ధర్మాన్ని అనుసరించడము బట్టి అధర్మాన్ని అనుసరించడం బట్టి వచ్చేటటువంటిది ఈ భోగములో అనుభవించడంలో అది బాగా తారతమ్యాలు అక్కడ వస్తాయి. తారతమ్యాలు ఎలా వస్తాయి అనేది ఎప్పుడైనా అంటే గుణాలను బట్టి, గుణాల యొక్క తారతమ్యాల వలన ప్రవర్తన కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఊర్ధ్వలోకాలు అలా అయితే అధోలోకాలు లేకపోతే అధో స్థితులు ఏంటంటే పశు, పక్షి, మృగ, సరీసృప, సర్ప, స్థావరాలు, చెట్లు మొదలైనటువంటివి. ఇవన్నీ అధోలోకాలుగా మనం ఇక్కడ గుర్తించాలి. అధర్మము పాటిస్తే ఈ అధోగతులను పొందుతుంది. మరు జన్మలో సూక్ష్మ శరీరము పొందుతుంది. గుణములు పురుషుని మధ్య భేదము తెలుసుకున్న గుణములు పురుషుని మధ్య భేదము తెలుసుకున్న జ్ఞానము మోక్షము కొరకు ఉపయోగపడుతుంది. ఓకే. సూక్ష్మ శరీరములో 13 కరణాలు ఉన్నాయి. అది కూడా మనం గమనించాలి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు అన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటున్నాయి. అలాగే ధర్మాదులు, అధర్మాదులు కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటివి. అయితే స్థూల శరీరంలో ఏం లేవు. స్థూల శరీరం కేవలం ఒక వెహికల్ మాత్రమే. జరిగేదంతా కూడా సూక్ష్మ శరీరంలోనే జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఇందాక చెప్పినట్లుగా అయితే ఈ సూక్ష్మ శరీరము ఈ జన్మలోని ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మరి ఇందాక మనం చూసినట్లుగా ఒక గోడ లేనిదే, ఆశ్రయం లేనిదే అది ఎక్కడ ఉండలేదు. ఆశ్రయం వెంటనే వెతుక్కుంటుంది ఇంకా.
అంటే మరుజన్మ కావాలి అంటే ఆశ్రయం వెతుక్కుంటుంది. ఆశ్రయం వెతుక్కున్నప్పుడు ఒక నటుని వలె ప్రవర్తిస్తుంది. ఆ నటుడు అనేకమైనటువంటి పాత్రలు వహించగలుగుతాడు. ఇలా తెర వెనక్కెళ్తాడు, ఒకసారి కోతిలా వస్తాడు, మళ్ళీ తెర వెనక్కెళ్ళి ముందుకు వస్తాడు, ఈసారి ఒక రాజుగా వస్తాడు, తెర వెనక్కి వెళ్లి వేషం మార్చుకుని మళ్ళీ ముందరకొచ్చేసరికి ఒక భిక్షుకుడు వేషం వేసుకొని వస్తాడు. అలాగ అనేక రకములైనటువంటి పాత్రలు వహించడానికి ముందరికి ఎలా వస్తాడో, అలాగే సూక్ష్మ శరీరం కూడా శిశువు యొక్క శరీరము చేరినప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు అదిలా ప్రవేశిస్తుంది. ఏ శిశువు శరీరం చేరుతుందా అనేది లెక్కలేదు. ఆ యొక్క కర్మానుసారము, ఆ స్థాయి ఎక్కడ ఉందో, ఈసారి ఎటువంటి జన్మ స్వీకరిస్తుందో, ఇలా ఒక శరీరాన్ని తీసుకుంటుంది. బయటకొచ్చేసరికి ఒక పులవ్వచ్చు, బయటకొచ్చేసరికి ఇదొక ఆహ్, కప్ప అవ్వచ్చు, బయటకొచ్చేసరికి ఒక మనిషి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, ఇలాగా రకరకాలైనటువంటి వేషాలు ధరిస్తూ ఆ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము యొక్క సహకారంతో అది పురుషార్థము కొరకు దాని ప్రయాణాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సార్థకం అయితే మోక్షము లేక ఊర్ధ్వలోకాలు. సార్థమ సార్థకం అవ్వకపోతే అధోలోకాల వైపు వెళ్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బుద్ధి భావాలను మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నాడు. కానీ ఇంకొంచెం వివరంగా. సాంసిద్ధికాః చ భావాః ప్రాకృతికాః వైకృతికాః చ ధర్మాద్యాః దృష్టాః కరణాశ్రయిణః కార్యాశ్రయిణః చ కలలాద్యాః. ఇప్పుడు సాంసిద్ధికాః చ భావాః, భావములు సాంసిద్ధికములని చెప్పి, ప్రాకృతికములని చెప్పి, వైకృతికములని చెప్పి 3 విధాలుగా ఉంటుందిట. ఏవి? ధర్మాదులు, అధర్మాదులు అని అనొచ్చు మనం. బుద్ధిభావములు. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనేటటువంటివి 3 విధాలుగా అది ఉంటుందిట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇది. సాంసిద్ధికములు అనగా ఏంటంటే, జన్మతో అనగా ఆటోమేటిక్‌గా అది ఇంక వేరేగా కాదు. అది ఒక ఆటో పైలట్ డిసైడెడ్. పుట్టడమే అలా పుట్టేస్తాయవి. ప్రాకృతికములు అంటేట స్వభావము చేత. ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది. నేను 2 వేరే వేరే వారి కామెంటరీస్ ఇక్కడ చెప్తాను. తర్వాత వివరంగా. వైకృతికములు అన్నప్పుడేంటంటే, వికృతులు అనగా సృష్టింపబడినటువంటివి కదా! సృష్టింపబడినటువంటి ఈ మానవ శరీరము ద్వారా ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నప్పుడు అవి వికృతములు అవుతాయి. గురువు కూడా నేర్పించినప్పుడు గురువు వికృత శరీరము ధరించినటువంటి వాడే కాబట్టి అది వైకృతికములు అని ఇక్కడ ఉంటుంది. ఇవి అన్నీ కరణము అయినటువంటి బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. తల్లిదండ్రుల నుండి పుట్టినవి కార్యాన్ని, స్థూల శరీరమును ఆశ్రయించి ఉంటాయి. ఇవి ఏవి మనకు
ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, అధర్మము, అజ్ఞానము, రాగము, అనైశ్వర్యము అనేటటువంటివి బుద్ధిలోనే ఉన్నాయి, బుద్ధిని ఆశ్రయించి ఉన్నాయి. అలాగే అది కరణము అవుతుంది. ఆ బుద్ధి అనేది కరణము అనగా, కరణము కార్యము అనేది ఏంటి? ఏదైతే ఒకటి జరగడానికి మూలము అవుతుందో అది కరణము. అనగా మట్టి కరణము, కుండ కార్యము. తల్లిదండ్రుల నుంచి పుట్టినటువంటి శరీరము కార్యము అవుతుంది. దృష్టాహ అనగా అంటే సృష్టింపబడినటువంటివి, కనబడేటటువంటిది. కలలాద్యాహ అనగా ఏంటంటే తల్లిదండ్రుల నుంచి జన్మించినటువంటివి, తల్లిదండ్రుల శుక్రశోణితముల నుండి పుట్టినటువంటిది. అందువలన ఈ ఈ బుద్ధి భావములు అనేటటువంటివి కరణాశ్రయము అనగా బుద్ధిని ఆశ్రయించి ఉన్నాయి, కార్యాశ్రయము అనగా తల్లిదండ్రుల ద్వారా జన్మించినటువంటి ఈ శరీరము ఏదైతే ఉందో అది కూడా ఆశ్రయముగా భావించి తీసుకొని ఉండడం జరుగుతోంది. ఏవి? బుద్ధి భావములు అనేటటువంటివి. కొంచెం ఇంకా వివరంగా మనం తెలుసుకోవాలి. చెప్పాలంటే ఈసారి కారికలు కొంచెం కష్టమైనటువంటివే. అయితే సృష్టి ఆదిలో ముందర ఒక కమెంటరీ చూద్దాం. కపిల మహర్షి అనేటటువంటి కపిల భగవానుడు అని అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే అతనే కదా మరి సాంఖ్యులకు కపిలుడే భగవానుడు, అందుకే ఆయన భగవానుడని అంటున్నారు. మనం మహర్షి అనొచ్చు, కానీ వారి లెక్కలో ఆయనే భగవానుడు. ఆయన సాక్షాత్ భగవంతుని యొక్క అవతారం. అంటే అతనే మూల సిద్ధాంతాన్ని రచించినటువంటి వాడు. అతనికి సహజంగానే ఈ జ్ఞానము అంతా కూడా ఉంటుందిట. అందుకు సాంసిద్ధికము. పైగా సృష్టి ఆదిలోనే జన్మించాడుట. సృష్టి ఆదిలోనే జన్మించినటువంటి కపిల భగవానునికి ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనేటటువంటివి సహజంగానే ఉంటాయిట. అందుకు అది సాంసిద్ధికము. ప్రాకృతికములో అనగా బ్రహ్మ కుమారుడైనటువంటి సనక సనందన సనాతన సనత్కుమారులు ఎవరైతే ఉన్నారో వారొక శరీరముతోని వారు పుట్టి ఆ పిమ్మట వారికి జ్ఞానము స్వాభావికంగా వారికి ప్రసాదించడం జరుగుతుంది. అందుకు ప్రాకృతికము. పెద్దగా తేడా ఉండకూడదు ఈ రెండిటికి చూస్తే. ఈ లెక్కన రెండు స్వభావమే. వికృతము అనగా ఒక ఆచార్యుని నుండి నేర్చుకోగా వచ్చేది. ఆచార్యుడైనప్పటికీ కూడా ఇప్పుడు ఆదిశంకరులు ఉన్నారు. ఆదిశంకరుల నుండి ఆదిశంకరులు ఎవరి నుంచో నేర్చుకున్నారు. ఆయన వైకృతికముగానే నేర్చుకున్నారు. ఆయన ఇంకొకరికి వైకృతికముగానే నేర్పిస్తున్నారు. ఇక్కడ ఆచార్యుల నుండి ముందర జ్ఞానం అనేది ముందర రావాలి మనకి. జ్ఞానం అనేది వచ్చిన తర్వాత వైరాగ్యము వస్తుంది. జ్ఞానము దేని గురించి? పురుషుడు ఏమిటి, ప్రకృతి ఏమిటి, ఆ రెండిటి మధ్యన తేడా ఏమిటో తెలుసుకుని నేను పురుషుడిని అని చెప్పి ఆ పిమ్మట దాని గురించే దాని చింతనలోనే జీవితాన్ని గడపగలడం.
మరి అది వచ్చినప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలన్నిటి యందు కూడా నాకు వైరాగ్యము కలుగుతుంది. వైరాగ్యం కలిగినప్పుడు నేను దానికి తగ్గట్లుగా ధర్మాన్ని ఆచరిస్తాను. అలా ధర్మాన్ని ఆచరించగా నా యందు అష్టసిద్ధులనేటటువంటివి కూడా వస్తాయిట. ఇది క్రమము. వైకృతికముగా వచ్చినటువంటి ఈ యొక్క బుద్ధి భావములు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యములనేటటువంటి వైకృతికముగా వస్తే అనగా ఒక ఆచార్యుని నుంచి తెలుసుకుంటే ఈ క్రమంలో మనం నేర్చుకోవడం జరుగుతుంట. ఇది ఒకవైపు నేర్చుకున్నది అయితే ఇంకొక వివరణ అందుకే ఇక్కడ పేరు రాశాను ఆయనది. శ్రీరామచంద్రుల కోటేశ్వరరావు గారు. ఈయన రచించిన దాంట్లో ఈయన ఇచ్చిన వివరము కొంచెం భిన్నంగా ఉంది. నాకిదెందుకో ఇది ఈజియర్ అనిపిచ్చింది. ఆయన భావముల్ని 2 రకాలుగా విభజించారు. ఇలా రాయలేదు కారికలోని. కారికలోని రాసినది మట్టుకు సాంసిద్ధికము అని చెప్పే రాసింది. కానీ ఈయన సాంసిద్ధికములు, అసాంసిద్ధికములు అని చెప్పి 2గా రాశారు. ఇప్పుడు కారికలో చూస్తే సాంసిద్ధికాః చ భావాః ప్రాకృతికాః వైకృతికాః చ. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్‌లీ మనకి చ ఎక్కడొచ్చింది? 2 చోట్లొచ్చింది. అందుకు బహుశా ఆయన లెక్క కూడా మనకి సరేనేమో అని అనిపిస్తుంది. భావాః సాంసిద్ధికాః అసాంసిద్ధికాః చ అని పెట్టుకోవచ్చక్కడ మనం. అలాగే అప్పుడు అందులోని ధర్మాద్యాః ప్రాకృతికాః వైకృతికాః చ అని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే ఈయన చెప్పినది ఎలా ఉంది? భావములు 2 రకాలు. సాంసిద్ధికములు, అసాంసిద్ధికములు. సాంసిద్ధికములు అనగా ఇంకోటేమిటి కాదు, ప్రాకృతికములే సాంసిద్ధికములు. అసాంసిద్ధికములు అనగా ఏమీ కాదు, అది ప్రాకృతికములు. వైకృతికములు. ఈ వైకృతములు, ప్రాకృతములు అన్నప్పుడు మనకు కొంచెం సులభం అయిపోయింది. 3గా విభజించకుండా 2గానే విభజించారు. అప్పుడేమైంది? స్వాభావికంగానే వచ్చేటటువంటి జ్ఞానము, ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యములు ప్రాకృతికములు అయినప్పుడు ఇక్కడ కపిల భగవానునిలోను బ్రహ్మకుమారుల యందు ప్రాకృతము అనేటటువంటిది స్వాభావికంగానే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇక్కడ సులభం అయిపోయింది మనకి ఈ విధంగా చూస్తే. అధర్మాదులని రాయాలక్కడ. రెండోది తప్పు పడింది. అధర్మాదులైనటువంటి క్షమించాలి కరెక్టే. ధర్మాదులైనటువంటి అసాంసిద్ధికములు, వైకృతికములు. అసాంసిద్ధికములు, వైకృతికములు అన్నప్పుడు ఇక్కడేమైంది? మనిషి శరీరము ద్వారా నేర్చుకున్నటువంటి అంటే పుట్టిన తర్వాత నేను పుట్టాను. పుట్టిన తరువాత నాకు జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము అనేటటువంటివి నేర్చుకోగా వచ్చాయి. అందుకవి వైకృతికములు. ఇంకా పుట్టిన శరీరము ద్వారా అనగా సృష్టి తరువాత నేను సృష్టింపబడిన తరువాత వచ్చాయి. వాల్మీకి మొదలగు వారు ఉపాయ అనుష్ఠానముతో పొందినది అని చెప్తున్నారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఆయన చెప్పిన విధానంలో చూస్తే వైకృతికములప్పుడు ప్రాకృతికములు ధర్మాదుల బట్టి మనం చూసాము. అనగా ఒక మంచి మార్గంలో నడిచేటటువంటి వారిని చూసాము. అధర్మాదులలో కూడా మనం చూడగలుగుతున్నాము. అదే లాజికల్‌గా కంప్లీట్ అవుతుంది. అధర్మాదులు అధర్మము, అజ్ఞానము, రాగము, అనైశ్వర్యము స్వాభావికంగానే వచ్చేటటువంటి వారు రాక్షసులు.
ఎలా అయితే స్వాభావికంగా కపిల మహర్షి లేదా కపిల భగవానుడు బ్రహ్మకుమారులలోని ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములు ఎలా అయితే పుట్టుకొస్తాయో అక్కడ ప్రాకృతికములు ధర్మము మొదలగునటువంటి ప్రాకృతములు రాక్షసుల్లో అధర్మము మొదలగునటువంటివి ప్రాకృతములు స్వాభావికంగానే ఏర్పడుతున్నాయి. ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములనేటటువంటి సృష్టింపబడినటువంటి శరీరము తర్వాత నేర్చుకోగా వచ్చినటువంటిది వైకృతకములు అయినప్పుడు వాల్మీకి మొదలగు వారు అనుష్ఠానముతోని ఉపాయము ద్వారా వారు నేర్చుకున్నటువంటివి ఎలా అయితే అయ్యాయో అధర్మాదులైనటువంటి వాటితోని సృష్టింపబడిన తరువాత దైత్య దానవాదులలోను వైకృతములు ద్వారా ఇవి ప్రవర్తింపబడతాయి. ఈ వివరణ బాగుంది. ఇది కొంచెం ఇంకా మనకు కంప్లీట్గా అనిపిస్తుంది. అది ఇక్కడ ప్రస్తుతానికి ఈ కారిక యొక్క సారాంశం. అది ఇంకా దీని గురించి ఇంకా ప్రస్తుతానికి అయితే బుద్ధిభావములు ఇక్కడ వెనక్కి వెళ్ళాలి ఒకసారి మనం. సాంసిద్ధికాలు ఓకే. ఇంకా వివరణ ఎలా ఉంటుందంటే రాగము ద్వారా వైరాగ్యము ద్వారా బంధ విముక్తి కలుగుతుంది. రాగము ద్వారా బంధము కలుగుతుంది. అలాగే జ్ఞానము అజ్ఞానము కూడా అనొచ్చు. జ్ఞానము ద్వారా మోక్షము, అజ్ఞానము ద్వారా మరుజన్మ. వైరాగ్యము ద్వారా లయము, ప్రకృతి యందు లయము. రాగము ద్వారా సాంసారిక జీవనంలోని బంధింపబడడం. ఈ బంధము అనేది కూడా 3 రకాలట. ప్రాకృతము, వైకృతము, దాక్షిణ్యము అని చెప్పి. ఇది జ్ఞానము మీద ఆధారపడింది. ఎలా అంటే ప్రకృతినే పురుషుడిగా భావించడం అనేది ఒక బంధం. ఉదాహరణకు ఈ ప్రకృతియే ఉంది కదా, ఇదియే అసలైన సత్యము, ఇదియే అసలైనటువంటి చైతన్యము, ఇదియే నేను అని భావించినప్పుడు ఏమవుతుంది? నేను అదే అవుతాను. నేను ఏది భావిస్తానో నేను అదే అవుతాను. ప్రకృతి నేను అంటే నేను ప్రకృతినే, జడ పదార్థమునే నేను అని అనుకున్నప్పుడు మరి జడ పదార్థాన్నే నేను అవుతాను. అంటే ఆ జ్ఞానము, సరైనటువంటి జ్ఞానము లేదు నాకు. అందుకు ఆ బంధము ఏర్పడింది. ప్రాకృతికమైనటువంటిది. అనగా ప్రకృతియే నేను అనేది ప్రాకృతికం. వైకృతము అన్నప్పుడు ఏంటంటే ఆ తర్వాత వచ్చేటటువంటివన్నీను వికృతములు. బుద్ధి, అహంకారము, తన్మాత్రములు మొదలగునటువంటివన్నీ కూడా నేనే అని అనుకోవడం, ఆ భ్రమలో ఉండడం వైకృతిక బంధము. అదే పురుషుడు అనుకోవడం. ఇంకొకలా చెప్తే ఆత్మ, అనాత్మ. ఆత్మను నేను అని తెలుసుకోవడము జ్ఞానము, మోక్షము వరకు తీసుకెళ్తుంది.
అనాత్మ, ఆత్మ కానిదంతా అనాత్మ. అనాత్మను నేను అని అనుకుంటే, అనాత్మగా నేను ప్రకృతిని నేను అని అనుకుంటే దానిని ప్రాకృతము, వికృతములే నేను అనుకుంటే వైకృతము అనే బంధములు ఏర్పడుతుంది. ఇక్కడ అవసరం లేదు గానీ కమెంటేటర్స్ ఏమంటారంటే, దాక్షిణ్యం అనేది కొంచెం ఇక్కడ కొంతమంది వీరికి మీమాంసకులంటే పెద్దగా పడదు. అది మనం పూర్వం కూడా మనం చూసినప్పుడు యజ్ఞయాగాదులు చేసినంత మాత్రాన మీరు స్వర్గానికే చేరుతారు అనే కాంక్షతో ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ పుడతారు కదా! నిజమే వాళ్ళు చెప్పింది కరెక్టే. అది భగవద్గీతలో కూడా చెప్తారలా. అందుకు దాక్షిణ్యం అంటే యజ్ఞయాగాదుల ద్వారా స్వర్గాన్నే పొందుదాము. అదే ఇంకా పురుషుడితో సమానము అని అనుకుంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటావు. మోక్షం మట్టుకు పొందవు. అందువలన అది కూడా బంధమే అని చెప్పడం జరుగుతుంది. ఈ శబ్ద స్పర్శాదుల నుండి లభించు భోగములు అన్నీ ఊర్ధ్వలోకములు చేరుతాయని ఇదివరకు మనం చెప్పాం. పశుపక్షి మృగ సరీసృప సర్పస్థావరాలనేవి అధోలోకాలు అని కూడా చెప్పుకున్నాం. అయితే ఈ బంధములు ఏవైతే ఉన్నాయో వాటి బట్టి మనం వేరు వేరు ఇక్కడే ఉంటాం బేసికల్‌గా బంధం వలన. సంసారంలోనే ఆ చక్రంలోనే కొట్టుకుంటూ ఉంటాం. అది దాని సారాంశం. అయితే ఏమిటి దాని రి ఉద్దేశం నేర్చుకున్నది 3 ప్రకారాలు అని నేర్చుకున్నాం. ఎలాగ మనకు సహజంగా ఎలాగ పుట్టుకొస్తాయి, తర్వాత ఎలా నేర్చుకుంటాము అనేది ఏవి ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనే విషయాలను తెలుసుకుంటే మనం మోక్ష మార్గంలో వెళ్తున్నామా, ఊర్ధ్వలోకాలకు వెళ్తున్నామా, అధోలోకాలకు వెళ్తున్నామా అనేది దానిపై ఆధారపడి ఉందని చెప్తున్నారు. తర్వాత కారిక ఎవరైనా మధ్యలో ఆపాలంటే ఆపచ్చు. వైరాగ్యాత్ ప్రకృతిలయః సంసారః భవతి రాజసాత్ రాగాత్ ఐశ్వర్యాత్ అభిఘాతః విపర్యయాత్ తత్ విపర్యాసః. ఇందాక చెప్పుకున్నదే మనం ఇక్కడ మళ్ళీ చూస్తున్నాము. వైరాగ్యాత్ ప్రకృతిలయః ప్రకృతి యందు లీనమవ్వడము. ప్రకృతి యందు లీనం అవ్వడం దేని వలన అవుతుంది? వైరాగ్యము వలన అవుతుంది. ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, ఉదాహరణకు మీకు జ్ఞానము రాలే. అనగా మీరు పురుషుడు పురుష ప్రకృతి భేదము అనేది ఇంకా మీరేమి తెలుసుకోలే. కానీ వైరాగ్యము మట్టుకు బానే అభ్యసించారు. అన్నిటికీ దూరంగా ఉండి తామరాకుపై నీటి బొట్టులాగా ఉంటూ మొత్తానికి ఈ సాంసారిక జీవనంలో ఏది అంటకుండా మీరు బానే మేనేజ్ చేస్తున్నారు. మీ యొక్క ఈ జన్మ తర్వాత ఈ సూక్ష్మ శరీరము అప్పుడు లయ అయ్యేటటువంటి స్థితిని పొందగలదు. అనగా వెనక్కి ఒక్కొక్క స్టెప్‌గా వెళ్తుందటది. పంచతన్మాత్రములు నుండి అహంకారంలోకి లయమవ్వడం, అహంకారం నుండి బుద్ధిలోకి లయమవ్వడం, బుద్ధి నుండి ప్రకృతిలోకి లయమవ్వడం జరుగుతుందంట. అయినప్పటికీ కూడా
అది మోక్షము కాదు. ఎందుకంటే జ్ఞానము పొందలే. జ్ఞానము పొందలేదు కాబట్టి అది లయము అయిందే గాని మోక్షము కాదు. అందువలన మళ్ళీ జన్మ పొందాల్సినదే. అయితే ఇది వేరు, ఊర్ధ్వలోకాలు వేరు. అదే వైరాగ్యము వలన సంసార బంధం నుండి విముక్తులయ్యి ప్రకృతిలో లయమవ్వడం జరుగుతుంది. ఇది మోక్షం కాదు. ఎందుకంటే మోక్షము జ్ఞానముతోనే వస్తుంది. కానీ అది మంచిగానే మనం ప్రయత్నము చేసినట్లుగా భావించొచ్చు. రాజసాత్ రాగాత్ సంసారః భవతి. దానికి విరుద్ధమైనటువంటి, వైరాగ్యముకి విరుద్ధమైనటువంటిది రాగము. అది రాజసమైనటువంటి మోహముతో ఈ సంసార చక్రంలో బంధింపబడతాం. ఇందాక బంధములు చూసాం కదా మనం. అలా బంధింపబడతాం. ఐశ్వర్యాత్ అవిఘాతః. అవిఘాతః ఐశ్వర్యము వలన మనకు కోరికలకు అదుపు ఉండదు. మనం కోరినది అయిపోతుంది, చేయగలము. అలాగే గమనములకు కూడా అడ్డు ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎందులో వెళ్ళాలన్నా సరే వెళ్ళగలం. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టడం జరిగింది. యూజువల్‌గా మనం ఆయనని ఉదాహరణగా తీసుకుంటాం. అష్టసిద్ధులకు సంబంధించి సూక్ష్మంగా తయారైపోవచ్చు ఆయన. చాలా బృహత్ శరీరము ధరించవచ్చు. ఏదైనా అవలీలగా ఎక్కడెక్కడికైనా అతను వెళ్ళిపోగలుగుతూ ఉంటారు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటాం యూజువల్‌గా. అందువలన ఐశ్వర్యముతోని కోరికలకు అడ్డు ఉండదు. గమనానికి కూడా అడ్డు ఉండదు. దానికి విపరీతము అనైశ్వర్యము. అనగా ప్రతిబంధకాలు ఉంటాయి మనకి. మనం ఉదాహరణకు మన ఈ శరీరంలోని మనం కోరినదల్లా మనం చేసేయలేం. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా అలా పర్వతాల లోపలికి దూసుకుపోవడం, సముద్రంలోకి దూసుకుపోవడం, అంతరిక్షంలోకి వెళ్ళిపోగలగడం, అలాంటివి చేయలేం మనం. అది అనైశ్వర్యముతోని వచ్చేటటువంటి ప్రతిబంధకం. ఓకే. అది ఈ కారిక యొక్క ఉద్దేశం. తర్వాత కారిక. ఏష ప్రత్యయసర్గః విపర్యయాః అశక్తిః విపర్యయాః అశక్తిః, లేదు విపర్యయాః రాకూడదనుకుంటా. విపర్యయ అంతే. ఏష ఏషః ప్రత్యయసర్గః విపర్యయ అశక్తి తుష్టి సిద్ధి అని 4 రకాలు. మళ్ళీను కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే చాలా క్లాసిఫికేషన్స్ ఎక్కువుంటూ ఉంటాయి. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అని ఒకటి చూసాం మనం. బుద్ధిలోనే భావాలు. అలాగే ఈ బుద్ధి నుంచి వచ్చేటటువంటి సృష్టి విపర్యయము, అశక్తి, ఆసక్తి అని టైప్ పడింది. అశక్తి, తుష్టి, సిద్ధి అనేటటువంటివి 4. ఇవి 4 చెప్పాలంటే జ్ఞానములోని 4 విధాలు అని చెప్పవచ్చు. అది చూస్తాం మనం. గుణవైషమ్య విమర్ధాత్ తస్య చ భేదాః తు 50. ఇక్కడి నుంచి లెక్కలు మొదలవుతాయి. 50 భేదాలు ఉంటాయట వీటి ద్వారా వచ్చేటటువంటివి మొత్తం.
50 భేదాలు అంటే ఎలా ఎలా వస్తాయి అనేది అలా చెప్పుకుంటూ వెళ్తారు. ప్రత్యయము అనగా బుద్ధి. ప్రకృతి తర్వాత వచ్చినది బుద్ధి, మహత్. అదే ప్రత్యయము. దాని నుండి 4 విధములైనటువంటి సృష్టి కలుగుతుందిట. అది విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధి. మరి బుద్ధి ధర్మములనేది మనం ఆల్రెడీ చూసాం కదా! జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, వైరాగ్యము, రాగము, ఐశ్వర్యము, అనైశ్వర్యము. సత్వరజస్తమో గుణాల యొక్క హెచ్చుతగ్గుల వలన ఈ భేదాలు మొత్తం కలిపితే 50 భేదాలుగా వస్తాయట. ఇప్పుడు 8 ఉన్నాయి కదా బుద్ధి ధర్మాలు. జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, వైరాగ్యము, రాగము, ఐశ్వర్యము, అనైశ్వర్యం అని చెప్పి ఇందులో జ్ఞానాన్ని పక్కన పెట్టండి. అజ్ఞానము మొదలగు మిగిలిన 7 ఉన్నాయి. ఓకే. జ్ఞానము అవి జ్ఞానము అనేది ఉంది గదా! జ్ఞానము అనేది పక్కన పెడితే మిగిలిన 7 విపర్యయ, అశక్తి, తుష్టి అనే మూడిట్లోని అంతర్భూతమవుతాయట. అసలు విపర్యయం అంటే ఏంటి? అశక్తి అనేదేంటి? తుష్టి అనేదేంటి? సిద్ధి అనేది చూద్దాము. ఆ 7 వెళ్ళి అశక్తి, తుష్టి, సిద్ధిలోని చేరితే ఆర్ అంతర్భూతమైతే విపర్యయము, అశక్తి, తుష్టిలోని చేరితే జ్ఞానము అనేది సిద్ధిలోని అంతర్భూతమై అవుతుంది. విపర్యయము అంటే ఏంటిచ్చారంటే ఎగ్జాంపుల్ అనక విపర్యయం అంటే ఏంటంటే సంశయము, జ్ఞానము. ఈ 4 కూడా జ్ఞానానికి సంబంధించినవైనప్పుడు సంశయ జ్ఞానము. నేను దూరముగా ఒక చెట్టుని చూస్తున్నా. చాలా దూరంగా ఉందది. కానీ అది చెట్టో, స్తంభమో తెలియట్లే నాకు. చెట్టో, స్తంభమో తెలియకపోవడం నన్ను సంశయానికి గురి చేస్తుంది. అది విపర్యయముట. దీనినే అవిద్య అని కూడా అంటారు. నేనే ప్రకృతిని అని అనుకునేదే అసలు అవిద్య. నేను పురుషున్నా, ప్రకృతినా అని తెలుసుకోలేకపోవడం ఆ సంశయము అవిద్య. ఓకే. ఒకటి అది. రెండోది అశక్తి. ఇది ఎలా అంటే అది స్తంభము అని మిగిలిన ఇంకెవరికైనా సరే అందరికీ తెలిసినప్పటికీ కూడా నాలోని కరణ వైకల్యం అనేది ఉండడం చేత అది స్తంభమని తెలుస్తున్నప్పటికీ కూడా ఆ స్తంభమని తెలియాల్సి వచ్చినప్పటికీ కూడా స్తంభమని తెలియలేకపోవడం. కరణ వైకల్యం వలన అంటే నాలోని బధిరత్వము, అంధత్వము అంటే కన్ను పనిచెయ్యక, చెవి పనిచెయ్యక అలా రకరకాల యొక్క ఇంద్రియాలు, కరణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పనిచెయ్యక ఏర్పడేటటువంటిది ఒక రకమైన అజ్ఞానము, అశక్తి. తుష్టి అనేది ఏంటంటే తెలిసే అవకాశము ఉన్నప్పటికీ కూడా నాకెందుకులే నేను తెలుసుకోను అనేటటువంటి ఒక అలసత్వం, బద్ధకం, కాంప్లసెన్సీ. దాంతోని అది తెలియడానికి అవకాశము
మంచి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది చెట్టా లేకపోతే స్తంభమా అని తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా తెలుసుకునే ప్రయత్నము చేయకపోవడం అనేది తుష్టి. అంటే ఒక రకమైన సంతృప్తి ఒక వచ్చేసింది. తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస ఏమాత్రము లేదు. సిద్ధి అనేది అసలైనటువంటి జ్ఞానము. సిద్ధి జ్ఞానము అయినప్పుడు తెలుసుకున్నాను అని చెప్పి ఒక రియలైజేషన్ సిద్ధి. అయితే విపర్యయము, అశక్తి, తుష్టి, సిద్ధి అనేటటువంటివి ఈ 4. విపర్యయము 5 రకాలుగా ఉంటుందట. తమస్సు, మోహము, తమః మోహః మహాతమః కాదు, మహామోహః, తామిశ్రం, అంధతామిశ్రం అని చెప్పి 5. ఇవి అవిద్యలోని 5 రకాలు. మళ్ళీ ఇక్కడ చూడాల్సినది ఏంటంటే ఆ సంశయము అనేది ఏదైతే ఉందో అది 5 రకాల సంశయాలకు గురి చేస్తుంది. అవి తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అనేటటువంటివి 5. ఇవి ఇంకా తర్వాత కార్యక్రమంలో మళ్ళీ చెప్తారు. అయితే కొంచెం వెనక్కి మళ్ళీ వెళ్తే కాదు ఇక్కడే ఇదే ప్రత్యయ సర్గము అనగా బుద్ధి నుండి ఏర్పాటయ్యేటటువంటిది ఈ సృష్టి. 4 విధములు అనగా జ్ఞానము, అజ్ఞానము బట్టి ఏర్పడినటువంటిది. అజ్ఞానము ఉన్నప్పుడు విపర్యయ, అశక్తి, తుష్టి. జ్ఞానము పూర్తిగా పరిపూర్ణంగా వచ్చినప్పుడు సిద్ధి. అందువలన ధర్మము, అధర్మము, అజ్ఞానము, వైరాగ్యము, రాగము, ఐశ్వర్యము, అనైశ్వర్యము ఈ 7 విపర్యయ, అశక్తి, తుష్టికి సంబంధించినటువంటి బుద్ధి ధర్మములు. జ్ఞానము ఒక్కటే సిద్ధికి సంబంధించినటువంటి బుద్ధి ధర్మం. ఈ భేదం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఓకే. అన్నపూర్ణ గారు కొంచెం స్లోగా చెప్పమని చెప్పారు, బట్ ఆవిడ ఎగ్జిట్ కూడా అయ్యారు. ఫాలో అవుతున్నారా? అవుతున్నాం మహోదయ. ఓకే, అవుతున్నాను సార్. సార్ నేను కొంచెం లేట్ గా ఎంటర్ అయ్యాను, బట్ జాయిన్ అయినప్పటి నుంచి ఫాలో బానే ఉంది. అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్. జ్ఞానం కాకుండా ధర్మము, అజ్ఞానము, అధర్మము, రాగము, అనైశ్వర్యము, ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యము ఈ 7 ఫ్యాక్టర్స్ కి కూడా విపర్యయ, ఆసక్తి, తుష్టి అన్న వాటిని అనాలిసిస్ చేసుకోవచ్చు, అంతేనా? అవును. ఓకే. అంటే ఆ అధర్మంగా ఉండడానికి విపర్యయము, ఆసక్తి, తుష్టిలో ఏదైనా అప్లై అవుతుంది, అలా ప్రతి వాటికి అప్లై చేసుకోవచ్చు. అవును. ఓకే సార్, అదొకటే డౌట్. అంటే అది ఇంకా చాలా ఎక్కువ ఆలోచించాలి, బట్ ప్రస్తుతానికి అంతవరకు చాలు. ఆ లెవెల్ చాలు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ మొదలవుతాయి. లెక్కలతో ఇంకా కన్ఫ్యూజన్ మొదలవుతాయి. ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్పి 8 వేసి 28 వేసి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు. అందువలన ఓకే, అంటే ప్రస్తుతం ఫండమెంటల్ ఫార్ములా ఇదే. అవును. ఓకే రైట్ సార్.
Yeah. ఓకే. సో, అయితే ఇది తెలుసుకున్నాం గాబట్టి తర్వాత కారిక. పంచవిపర్యయ భేదాః ఇదే కదా? హ్మ్. యాహ్! పంచవిపర్యయ భేదాః భవంతి. అశక్తిశ్చ కరణవైకల్యాత్. అష్టవింశతి భేదాః తుష్టిర్నవధాః అష్టధా సిద్ధః. పంచ విపర్యయ భేదాః మనం ఆల్రెడీ చూసాము. పంచ విపర్యయము 5 రకాలున్నాయి. విపర్యయ భేదాః పంచ భవంతి. కరణవైకల్యాత్ అశక్తిశ్చ అష్టవింశతి భేదాః భవంతి. తుష్టిః నవవిధాః తుష్టిభేదాః నవవిధాః భవంతి. సిద్ధిభేదాః అష్టధాః భవంతి. అలాగా 4 పెట్టుకుంటే విపర్యయము 5 రకాలు. వాటి పేర్లు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశము అని అన్నప్పటికీ వాటి అసలు ఇందాక చూసినటువంటి పేర్లు తమస్సు. తమస్సు అనగా అవిద్య, మోహము అనగా అస్మిత, మహామోహము అనగా రాగము, ఓకే. తామిశ్రము అనగా ద్వేషము, అంధతామిశ్రము అనగా అభినివేశము అని 5. యాక్చువల్లీ పతంజలి యోగ సూత్రాస్లో ఇవే వస్తాయి సార్. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశం. ఓకే. సేమ్ ఇవే వాడతారు. యా. అయితే అవి 5 విపర్యయానికి సంబంధించినటువంటివి. మరి అశక్తి మనం ఏమన్నాం? కరణ వైకల్యము నుండి వచ్చేటటువంటివి అన్నాం కాబట్టి ఇప్పుడు 10 ఇంద్రియాలు ఉన్నాయి. 10 ఇంద్రియాల నుంచి వచ్చేటటువంటి వైకల్యాలు ఏవేవైతే ఉన్నాయో, చేతులు పనిచేయలేదని ఒకటి, కాళ్ళు పనిచేయలేదని ఒకటి, లేకపోతే కళ్ళు పనిచేయలేదని అంధత్వము, చెవులు పనిచేయలేదని బధిరత్వము, ముక్కు పనిచేయలేదు, నోరు పనిచేయలేదు, చర్మం పనిచేయలేదు టైపులోని అలాగ 10 ఉన్నాయి. ఆ 10 వైకల్యాలు. అంటే 5 కర్మేంద్రియాలు, 5 పంచేంద్రియాలవి కలిపి వైకల్యాలు 10. 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 5 5 కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కలిపితే అవి 10. 10 అయ్యాయి. ఓకే. ప్లస్ ఉన్మాదము, మనస్సు నుంచి వచ్చేటటువంటి వైకల్యము ఉన్మాదము. బుద్ధి నుంచి బుద్ధి వైపరీత్యాలు అనగా అవి 17 రకాలు వచ్చేట. అది ప్రస్తుతానికి ఈసారి ఇంకా ఇందులో పెట్టలేదు, మళ్ళీ ఎక్కువైపోతాయని. తర్వాత మళ్ళీ ఇంకేదో కారికలో చెప్తారు. అది కొన్ని వైపరీత్యాలు 9 గాను, ఇంకొకటి 8 గాను, మొత్తం కలిపితే 28 అశక్తి భేదాలు ఉన్నాయి. ఇదేమిటి? స్తంభము ఉన్నప్పటికీ కూడా స్తంభమని గ్రహించలేకపోవడం. ఈ కారణాలు ఇవన్నీ అవ్వచ్చు. ఓకే. తుష్టి భేదాలు అనేటటువంటివి 9 రకాలు ఉంటాయట. ఏవి? ఆ తృప్తి చెందేసి నాకు ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను తెలుసుకోను అనేసి ఉండిపోవడం. సిద్ధి భేదాలు 8. ఇవి అష్టసిద్ధులని అనుకోవాలి మనం. దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఒకవేళ అదేనా లేకపోతే కాదా అనేది నేను ఫర్దర్ ఒకసారి చూస్తాను నేను. బట్ ప్రస్తుతానికైతే మటుకు ఈ భేదాలు ఇంతవరకు ఈ కార్యకి సంబంధిస్తే ఇక్కడ భేదాలు మాత్రమే చెప్తున్నారు, నెంబర్ ఆఫ్ భేదాలు చెప్తున్నారు కాబట్టి సంఖ్య అంతటితో ఇక్కడ ఈ కారికకి సరి. 48వ కారిక. భేదాః తమసః
అష్టవిధ మోహస్. ఇప్పుడు ఈ కారికలోని కేవలం విపర్యయాల గురించి మాత్రమే చెప్తున్నారు. తమసః అష్టవిధః మోహః దశవిధః మహామోహః దశవిధః తామిస్రః అష్టాదశవిధాః అంధతామిస్రః అపి అష్టాదశవిధాః. ఇక్కడ కూడా ఒక లెక్కే. సో తమసః అనేటటువంటిది అవిద్య అనేది ఏదైతే ఉందో అది 8 విధాలుంటది. మోహము అనేది 10 విధాలు, మహామోహము అనేది 10 విధాలు, తామిశ్రము అనేది 18 విధాలు, అంధతామిశ్రము అనేది కూడా 18 విధాలు. తమస్సు అనగా అవిద్య అయిన ఈ విపర్యయము 8 విధములు. అనాత్మలైన ప్రకృతి, మహత్ అహంకారము, పంచతన్మాత్రములను ఆత్మగా అనగా పురుషునిగా భావించుట అవిద్య. ఇందాక మనం చెప్పుకున్నదే ఈ పురుషుడికి ప్రకృతికి మధ్యన తేడా తెలియకపోవడం అవిద్య. అలాగే ప్రకృతి నుంచి వచ్చినటువంటివి అన్ని కూడా నేనే అనుకోవడం వలన ఏర్పడేటటువంటిది. అందుకు 8 విధాలు. ఒక విధము ప్రకృతి, రెండవది మహత్తు నేనే, అహంకారము నేను అనుకోవడం, పంచతన్మాత్రములు నేను అనుకోవడం అనేటటువంటిది 8 విధములుగా ఇక్కడ భావించాలి మనం. అస్మిత అనేది మోహానికి సంబంధించినటువంటిది. ఇదేంటంటే దేవతలకు కూడా వర్తిస్తుంది. వారు ఎందుకు మోక్షం పొందలేదు అనే దానికి ఇక్కడ ఒక వివరణ. వారికి అష్టైశ్వర్యములు ఉన్నాయి, కానీ అవే శాశ్వతం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే అదే పురుషుడు అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకు అది కూడా 8 విధాలుట. ఓకే, ఇది అస్మిత అనగా మోహం. మహామోహం అనేది రాగము, రాగరూపమైనటువంటిది. ఇది 10 విధాలు. ఇప్పుడు దివ్య అదివ్య భేదాలు అనేటటువంటివి ఉన్నాయి పంచతన్మాత్రములకు. దివ్యమైనటువంటివి అవిశేషములు, అంతే, అవిశేషములు. అదివ్యమైనటువంటివి విశేషములు అని మనం చెప్పుకున్నాం ఇదివరకు. ఆ 10 కలిపితే రాగము అనేది ఏర్పడుతుందట, మహామోహం అనేది ఏర్పడుతుందట. ఇవన్నీ కూడా సంశయాలలోనే, అన్నిట్లోని కూడా ఇక్కడ ప్రకృతి పురుషుడిని తెలుసుకోలేకపోవడము, ఇంకేదో నేను అని అనుకోవడము. ద్వేషరూపముకు తామిశ్రము 18 విధాలు. ఎలాగా 18 అయ్యాయి? మోహంలోని మనం 8 చూసాం. అష్టైశ్వర్యములు నేను అనుకునేటటువంటిదైతే, శాశ్వతము అనుకోవడం అయితే, మహామోహంలోని పంచతన్మాత్రములు దివ్య భేదములు వాటిలోనే ఉండిపోవడం, అవే నేను అనుకోవడం. ఇవి ద్వేషముతో కూడినటువంటి తామిశ్రముకి గురి చేస్తాయిట. 18 రకాలు. చివరిది అభినివేశాత్మమగు అంధతామిశ్రము భయాన్ని చేకూరుస్తుందట. అది కూడా 18ట. ఉదాహరణకుట దేవతలు దివ్యాదివ్యములైనటువంటి పంచతన్మాత్రముల మోహముకి సంబంధించినటువంటివి, అష్టైశ్వర్యములు సంబంధించినటువంటివి అస్మిత అనగా మోహము,
సో మహామోహము, మోహముకి సంబంధించినటువంటివి అన్నీ వాటినే శాశ్వతము అనుకునేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ధనాన్నే మనం నిజము అని అనుకున్నప్పుడు ధనమే సర్వస్వము అని అనిపిస్తుంది. ధనాన్ని ఎవడో కాజేస్తాడు అని భయపడుతూ ఉంటాం. ఎవరైతే ధనము అనేది కేవలం సృష్టింపబడినటువంటి వికృత రూపమే గాని పురుషుడు కాదు అని చెప్పి తెలుసుకుంటాడు, దాన్ని పట్టించుకోడు అన్నట్లుగా ఉంటుంది. ఆ భయం ఏర్పడుతుంది నాకు. అలాగే దేవతలకు కూడా రాక్షసుల చేత ఇవి కోల్పోతామేమో అని చెప్పి ఒక భయం ఉంటుందట. సో అందుకది అంధతామిశ్రము అని చెప్పి అది. సో ఇవి అన్నీ కలిపితే ఇవన్నీ కూడా రకరకాల సంశయ జ్ఞానములు. ఈ విపర్యయము అనేది సంశయ జ్ఞానానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే చాలా హెవీ అయ్యి ఉంటుందేమో, అందువలన అందుకే ఈసారి ఈ కారికతో ఇక్కడ పూర్తి చేస్తున్నాను. ఎవరన్నా ఏదన్నా చెప్పాలి, అడగాలి అంటే 48 కారికలు. సార్ 40, 41, 42 నేను మిస్ అయ్యాను. జస్ట్ సమ్మరీ ఒకసారి స్లైడ్స్ ఒకసారి చూపించగలరా? అలాగే. యాక్చువల్గా మీకు పీడిఎఫ్ కూడా అడిగా, పీడిఎఫ్ పెడతానులేండి తర్వాత. అలాగే సార్. కంటిన్యూటీ ఏమైనా మిస్ అయ్యానా అని. 40, 41, 42 నేను కిందటి వారమే చెప్పేశాను. 42 నుంచి మొదలు పెట్టాను ఈసారి. అవును, 40వ కారికైతే ఇది 40వ కారిక. 40వ కారిక ఓకే, ఇది లాస్ట్ టైం చూసాం. పూర్వోత్పన్నం అసక్తం నియతం మహత్ ఆది సూక్ష్మ పర్యంతం సంసరతి నిరుపభోగం భావైః అధివాసితం లింగం. పూర్వోత్పన్నము అంటే సృష్టి సమయంలోనే అది ఉద్భవించేసిందిట సూక్ష్మ శరీరం. అది లాస్ట్ టైం ఇది కవర్ అయిపోయింది కదా. తర్వాత ఇది కూడా కవర్ చేసాము. ఆశ్రయం అనేది అవసరం, గోడను ఆశ్రయించకుండా ఇది కూడా కవర్ అయింది. ఆ తర్వాతది ఇవాళ మొదలు పెట్టాం. పురుషార్థ హేతుకం ఇదం నిమిత్త నైమిత్తిక ప్రసంగేన ప్రకృతేః విభుత్వయోగాత్ నటవత్ వ్యవతిష్ఠతే లింగం. సో పురుషార్థము కొరకే సూక్ష్మ శరీరము ఉంది. లింగము అంటే సూక్ష్మ శరీరము. ఏదైతే లయము అవుతుందో ప్రకృతి యందు మళ్ళీ అది సూక్ష్మ శరీరము. అది శాశ్వతము కింద లెక్కేస్తారు. ఎప్పటిదాకా శాశ్వతము? లయం అయ్యేది వరకు శాశ్వతం, అంటే మిగిలిన వాటితో పోలిస్తే. అందుకు లింగము, లీనమయ్యేటటువంటి ఈ సూక్ష్మ శరీరము కేవలం పురుషుని యొక్క భోగము కొరకు లేక పురుషుని యొక్క అపవర్గము కొరకు. అనగా భోగము అయితే సరే, అపవర్గము అనగా మోక్షము, అవి పొందడము కోసము అది అటు ఇటు తెగ తిరుగుతూ ఉంటుంది. అది తిరగడమే కాకుండా అనేక వేషాలు ధరించడంలో కూడా సామర్థ్యం ఎలా వస్తుంది అంటే, ప్రకృతిని ఆశ్రయించి ఉన్నటువంటి గుణము వలన. అనగా ప్రకృతి సర్వవ్యాపి, అంతటా కూడా ఉంటుంది, సర్వవ్యాపి అవ్వడం చేత ఈ లింగము కూడా అనగా సూక్ష్మ శరీరము కూడా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ ఉంటుంది. పైగా దానికి ఎంత ఎక్కడికి వెళ్ళగలదు అనేది ఇంకా హద్దు లేదు. పర్వతాల్లో కూడా దూసుకు వెళ్ళిపోగలదు. ఇది కాక ఇంకోటి ఏంటంటే నిమిత్త నైమిత్తిక ప్రసంగేన అని చెప్పి ఉంది. అనగా నిమిత్తము అనేది వాడేటటువంటిది, నైమిత్తికము అనేది చేరేటటువంటిది. నిమిత్తము ద్వారా ఈ స్థూల శరీరాన్ని వాడుకుంటూ నిమిత్తముల ద్వారా, నిమిత్తములన్నీ కూడా సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. ఈ నిమిత్తములు అనేటటువంటివి కరణాలు 13 అయితే అవి, అలాగే ఈ బుద్ధి భావాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ
ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనేటటువంటివి ఇవన్నీ నిమిత్తాలుగా వినియోగించుకుంటూ నైమిత్తికము అనగా ఏంటంటే మోక్షము అవ్వచ్చు, లేకపోతే స్వర్గము అవ్వచ్చు, ఊర్ధ్వలోకములు అవ్వచ్చు, ఊర్ధ్వలోకములు లేకపోతే అధోలోకములు అవ్వచ్చు. ఇవి చేరేటటువంటి చోట్లు నిమిత్తముల ద్వారాగా ఈ నైమిత్తికాలను చేరడం జరుగుతోంది. ఇది చేరేది సూక్ష్మ శరీరము అయినప్పటికీ అవి చేసేదంతా కూడా పురుషుని కొరకు మాత్రమే. కానీ ఈ సాధించాలి అంటే స్థూల శరీరాన్ని ఆశ్రయించాలి. ఇలాగా ఈ యొక్క కారిక యొక్క అర్థం. సో అందుకే నటుడు ఎలా అయితే అనేక వేషాలు వేసుకుని ప్రవేశిస్తూ ఉంటాడో రంగస్థలం, అలాగే ఈ సూక్ష్మ శరీరము కూడా అది శిశువు యొక్క స్థూల శరీరంలో ప్రవేశించినప్పుడు బయటకు వచ్చేసరికి అదొక ఏనుగు అవ్వచ్చు, లేకపోతే ఒక చీమ అవ్వచ్చు, బయటకు వచ్చేసరికి అదొక మనిషి అవ్వచ్చు, ఒక చెట్టు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అని కూడా ఇక్కడ వివరిస్తారు. ఓకే, ఓకే సార్. ఓకే, ముగిద్దాం అయితే ఈసారికి. ఇంకేమైనా ఉన్నాయా? అలాగే సార్. ముగిస్తాను సార్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం. ధన్యవాదం. అలాగే మహోదయ. నమస్తే.